కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హర్యానా రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ దళితుడు కావడంతో పై అధికారులు వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిపారు. సుప్రీంకోర్టు లోపల కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. సీజేఐ గవాయ్పై చెప్పులతో దాడి చేసిన ఘటన ఖండించారు. ఒక కేసు తరపున వాదించే లాయరు సుప్రీంకోర్టులోనే బెంచ్ దగ్గర పోయి ఆయన కారు బూటు తీసి చీఫ్ జస్టిస్ మీద విసిరాడు. ఈ పరిస్థితికి కూడా కారణం ఎవరు? ఈ లాయరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేసినా దళితుల మీద ఏమి చెయ్యదనేటటువంటి ధైర్యంతో బూటుతోని ఆయన మీద విసిరేటటువంటి ధైర్యం చేశారు. ఈయన ధైర్యానికి కానీ అక్కడ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి కానీ వాళ్ళని హెరాస్ చేసేటటువంటి అధికారులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధైర్యాన్ని చూసుకునే చేశారు. నిజంగా మీరు దళితుల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం అయితే అల్లకల్లోలం కావాల్సిన పరిస్థితి. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద వాదించేటటువంటి లాయర్ బయట కాదు, సుప్రీంకోర్టులో మొత్తం కెమెరాల ముందు ప్రపంచం మొత్తం చూస్తుంటే దాడి చేస్తే ఏం చేశారు అంటే ఎవరికి తెలియదు, ఏం పట్టించుకోవటం లేదు. అక్కడ సూసైడ్ నోట్ 3 పేజీలు రాసి సంతకం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకోవటం లేదు. ప్రపంచమంతా